Good evening, all. Good evening, ma'am. Good evening, ma'am. Good evening. Good evening, ma'am. Screen share అవుతుందా? Yes, ma'am. ఓకే. సో నిన్న ఏం డిస్కస్ చేసాం? Relational and assignment operators. సో రిలేషనల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? రిలేషనల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఏం డౌట్స్ లేవు అంటే, సో ఈరోజు మనం లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకుందాం. సో లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? ఎనీవన్? Check the multiple conditions to get check the multiple conditions. ఎప్పుడైతే మనకి సింగిల్ కండిషన్ ఉంటుందో అప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అలా కాదు, మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, అన్ని చెక్ చేసిన తర్వాతే నేను నెక్స్ట్ ఆపరేషన్స్ చేయాలి అంటే we use లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ లో ఏముంటాయి? logical and logical or logical not. అండ్ ఆర్ అనే ఆపరేటర్స్ ఉంటాయి. మనం అండ్ అనే ఆపరేటర్ ని ఎలా డినోట్ చేస్తామంటే, సో ఇలా డబుల్ యాంపర్సెంట్ తో డినోట్ చేస్తాం. అండ్ ఆర్ ఆపరేటర్ ఇలా 2 వర్టికల్ లైన్స్ Pipe ఉంటాయి. symbol. yes, పైప్ సింబల్స్ తో డినోట్ చేస్తాం. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి? Logical not multiple- ఉండదా ma'am? లాజికల్ నాట్ ఉండదు, బిట్ వైజ్ ఉంటుంది. బిట్ వైజ్ లో అండ్ ఆర్ అండ్ ఎక్సార్ ఉంటుంది, కానీ లాజికల్ నాట్ ఉండదు. Okay. ఎస్, అండ్ ఆర్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చూడాలి అంటే ఫస్ట్ మనం డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ లోకి వెళ్ళదు, ఒక ట్రూత్ టేబుల్ ఫామ్ చేద్దాం అండ్ ఆర్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయని. సో మనం ట్రూ అండ్ ఫాల్స్ డినోట్ చేయడానికి, సో ట్రూ ని నేను 1 తో డినోట్ చేస్తా అండ్ ఫాల్స్ ని 0 తో. Let's assume 1 denote true and 0 denote false. So truth table ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో 2 కండిషన్స్ తీసుకుంటున్నా నేను, A అండ్ B. సో ఇవి 2 కండిషన్స్ అనుకోండి. సో 2 కండిషన్స్ ఉండేటప్పుడు ఏ పాసిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది? 4 possibilities will be there, ma'am. ఎస్, 4 పాసిబిలిటీస్ ఉంటాయి. అవేంటి? Yes. 0 0 0 0 So 1 1 first, 0 1 1 yes. 0 1 1 0 1 1. ఓకే, 2 ట్రూ వచ్చే ఛాన్స్ ఉంది, అవునా? సో అండ్ ఫస్ట్ కండిషన్ ట్రూ వచ్చి సెకండ్ కండిషన్ ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఫస్ట్ కండిషన్ ఫాల్స్ వచ్చి సెకండ్ కండిషన్ ట్రూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 2 Both are కండిషన్స్ false. కూడా ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వచ్చేటప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? యూజింగ్ అండ్ ఆపరేటర్. మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు కండిషన్స్ ఇలా వస్తే అవుట్పుట్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? సో అండ్ ఆపరేటర్ ఏంటంటే ఎప్పుడైతే కండిషన్స్ అన్ని ట్రూనే రిటర్న్ చేస్తాయో దెన్ అండ్ ఆపరేటర్ రిజల్ట్ లో మనకి ట్రూని ఇస్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే మొత్తం అవుట్పుట్ అనేది ఫాల్స్ లో వస్తుంది. దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్తే ఇక్కడ ట్రూ ఉండేటప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది? 1 true is. ఎస్, ట్రూ వస్తుంది. సో ఎందుకు ట్రూ అంటే నా దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి. సో 2 కండిషన్స్ కూడా ట్రూ ఏ రిటర్న్ చేస్తాయి కాబట్టి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 1 అండ్ 0 అంటే ఒక కండిషన్ ట్రూ, ఒక కండిషన్ ఫాల్స్. False. ఫాల్స్ ఏదైనా ఒక ఎందుకంటే కండిషన్ false. ఒక్క కండిషన్ ఫర్ సపోజ్ ఇక్కడ నేను 2 కండిషన్స్ ఏ చెక్ చేస్తున్నా. ఫర్ సపోజ్ ఒక 4 5 ఆర్ 10 కండిషన్స్ ఉన్నాయనుకో, 10 కండిషన్స్ లో 9 కండిషన్స్ ట్రూ వచ్చి ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే ఏమవుతుంది? ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు ఫాల్సే వస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే అవుట్పుట్ లో ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఫాల్సే వస్తుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ తీసుకుంటే ఒక కండిషన్ ఫాల్స్, ఇంకొక కండిషన్ ట్రూ. సో రిజల్ట్
false, ఫాల్స్. సో నెక్స్ట్ ఒక కండిషన్ ట్రూ అండ్ సెకండ్ కండిషన్ కూడా ఒక కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్. సో రెండు ఫాల్స్ అయినప్పుడు False, ma'am. ఎస్ False. ఫాల్స్. సో ఎండ్ ఆపరేటర్ ఏంటంటే జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది కండిషన్స్ అన్ని ట్రూ ఉంటే మాత్రమే ట్రూ వస్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఆర్ మల్టిపుల్ కండిషన్స్ ఫాల్స్ అయినా సరే అవుట్పుట్ లో ఫాల్స్ అనే రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఎండ్ ఆపరేటర్ క్లియరా? ట్రూత్ టేబుల్. yes ma'am, ఎస్. సో ఆర్ ఆపరేటర్ చూద్దాం. సేమ్ 2 కండిషన్స్ తీసుకున్న పాసిబిలిటీస్ అన్ని రాస్తున్నా. సో ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఉన్న కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే అవుట్పుట్ లో ట్రూనే రిటర్న్ చేస్తుంది. అవునా? సో ఆర్ ఆపరేటర్ ఉన్న కండిషన్స్ మేబీ 10 కండిషన్స్ ఉన్నాయి, 3 కండిషన్స్ ఉన్నాయి ఆర్ 2 కండిషన్స్ ఉన్నా సరే ఒక్కటి ట్రూ అయినా సరే మొత్తం అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. మొత్తం అన్ని ఫాల్స్ అయితేనే ఫాల్స్. సో ఇక్కడ 2 ట్రూ కండిషన్స్ ఉన్నాయి అంటే అవుట్పుట్ లో ఏమొచ్చే ఛాన్స్ ఉంది? ట్రూ అండ్ ట్రూ. ట్రూ రిటర్న్ చేస్తుందా ఆర్ ఆపరేటర్? yes, నెక్స్ట్ ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది. దెన్ ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏం రిటర్న్ అవుతుంది? True, ma'am. true, ట్రూ. సో ఎందుకంటే ఒక కండిషన్ ట్రూ ఉంది కాబట్టి ఒక్కటి ఉన్నా సరే ట్రూవే వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ అండ్ ట్రూ. true, ఎస్ ట్రూ. సో నెక్స్ట్ ఫాల్స్ అండ్ ఫాల్స్. False, ma'am. false, ఫాల్స్ ఎందుకంటే అన్ని ఫాల్స్ అయితే ఒక ట్రూ కండిషన్ కూడా లేదు కాబట్టి ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. సో అండ్ ఆర్ ఆపరేటర్స్ ఇలా వర్క్ అవుతాయి కండిషన్స్ బేస్ చేసుకొని. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో అవుట్పుట్ చెప్తారా వీటికి?
First one true, ma'am. ఫస్ట్ వన్ ట్రూ దెన్ First one true, False. second one false, third one false, last one true. Last one true. ఫాల్స్ లాస్ట్ వన్ ట్రూ True, ma'am. ఓకే ఇవి కాకుండా ఇంకెవరికైనా డిఫరెంట్ వచ్చాయా సో సేమ్ వచ్చాయా అందరికి Ma'am, second one true, ma'am. సెకండ్ వన్ ట్రూ ఓకే ఇంకా Last one false, ma'am. లాస్ట్ వన్ ఫాల్స్ ఓకే సరే చూద్దాం సో ఏలో 10 స్టోర్ చేసా అండ్ బిలో 7 స్టోర్ చేసా సో ఫస్ట్ కండిషన్స్ ఏమున్నాయంటే ఏ -3 ఏలో 10 ఉంది 10 - 3 ఈక్వల్స్ టు బి అంటే 10 - 3 7 7 ఈక్వల్స్ టు బిలో 7 ఉంది సో ఫస్ట్ కండిషన్ ట్రూ అండ్ సెకండ్ బి లెస్ దెన్ ఈక్వల్ టు ఏ బిలో 7 ఉంది 7 లెస్ దెన్ ఏ ఏ అంటే 10 కదా సో 10 7 లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ రెండు True, ma'am. ట్రూ అయితే అండ్ కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది True return list. ట్రూ రిటర్న్ చేస్తుంది ఓకే నెక్స్ట్ చెక్ చేద్దాం బి మాడ్యులో డివిజన్ 2 బి అంటే 7 7. 7 ని నేను 2 తో డివైడ్ చేస్తున్నా 2 3s 6 అండ్ రిమైండర్ 0 సారీ రిమైండర్ 1 Remainder 1, ma'am. ఎస్ 1 డబుల్ ఈక్వల్స్ టు 0 కండిషన్ False. ఫాల్స్ సో నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ 0 బి 7 కదా 7 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ సో ఒక కండిషన్ ఫాల్స్ ఇంకొక కండిషన్ ట్రూ అండ్ అండ్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది ఒక కండిషన్ ఫాల్స్ అయ్యి ఇంకో కండిషన్ ట్రూ అయితే False. False. So, ma'am. False. ఎస్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అనేది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఏ 10 నాట్ ఈక్వల్స్ టు 10 ఏమవుతుంది False. False. 10 నాట్ ఈక్వల్స్ టు 10 సో 10 అనేది 10 కాదు అంటున్నా సో అది ఫాల్స్ అవునా సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ వచ్చింది నెక్స్ట్ బి బై 3 బిలో 7 ఉంది 7 by 7 3. ని 3 తో డివైడ్ చేసేటప్పుడు 3 2s Quotient 2. 6 1 సో మనకి ఇక్కడ కోషియంట్ కావాలి కాబట్టి కోషియంట్ 2 వచ్చింది 2 ఈక్వల్స్ టు 2 కండిషన్ ఇక్కడ true అవుతుంది. ట్రూ True. కాబట్టి సో మళ్ళీ ఒక కండిషన్ ఫాల్స్ వచ్చింది ఇంకో కండిషన్ ట్రూ వచ్చింది సో Overall రిజల్టెంట్ false. Overall false. ఓవరాల్ గా ఫాల్స్ వస్తుంది నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 17 17 equals to 70. సో ఏలో 10 ఉంది బిలో 7 ఉంది ఏ ప్లస్ బి 17 డబుల్ ఈక్వల్స్ టు 17 కండిషన్ ట్రూ నెక్స్ట్ ఏ బై బి ఏలో 10 ఉంది 10 10 నేను by 7 తో డివైడ్ చేస్తున్నా 7 ones 7 రిమైండర్ 3 సో ఇక్కడ మనకి కోషియంట్ కావాలి Quotient కాబట్టి కావాలి. 1 డబుల్ ఈక్వల్స్ టు 1 True. 1 True. డబుల్ ఈక్వల్స్ టు 1 కండిషన్ True. ట్రూ ఉండేటప్పుడు ఓవరాల్ True. రిజల్ట్ Overall ట్రూ true. సో ఫాల్స్ కాదు క్లియరా అండ్ ఆపరేటర్ Yes, ma'am. ఇక్కడ 2 కండిషన్స్ Yes, ఉన్నాయి ma'am. 2 కాకుండా ఎన్ని అయినా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా సరే లాజిక్ మాత్రం సేమ్ ఓకే దాన్ని ఇప్పుడు ఆర్ ఆపరేటర్ చూద్దాం
సో దీనికి ఆన్సర్ చెప్పండి. First one true, ma'am. Second one ఫస్ట్ వన్ ట్రూవా? ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ కూడా ట్రూ మేడం. Second false. ఓకే. False, ma'am. లాస్ట్ వన్ ఫాల్సా? నాట్ ఈక్వల్ టు కదా మ్యామ్, ఆర్ బై పి నాట్ Second one ఈక్వల్. false. ఎస్. ఓకే, నాట్ ఈక్వల్స్ టు రివర్స్ రాసాను. నాట్ ఈక్వల్స్ టు ఇది. సో లాస్ట్ వన్ Second one false. సెకండ్ వన్ ఫాల్సా? మ్యామ్ ట్రూ. థర్డ్ వన్ ఫాల్సా? ఎస్ మ్యామ్. ఓకే, సో చూద్దాం. ఆర్లో 50, టీలో 15, క్యూలో 5. సో ఫస్ట్ కండిషన్స్ ఏమున్నాయి? ఆర్ మాడ్యులో 5 అంటే 5 మాడ్యులో 5 చేసేటప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 50 ఆర్ మాడ్యులో 50 కదా మ్యామ్. ఎస్ 50 మాడ్యులో చేసేటప్పుడు రిమైండర్ 0. 5 10s 50 అండ్ రిమైండర్ 0. 0 డబుల్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ట్రూ. ట్రూ నెక్స్ట్ మ్యామ్. q లెస్ దాన్ p. 5 q less అనేది than 5 లెస్ 15. దాన్ p అంటే 15. 5 లెస్ దాన్ 15 కండిషన్ ట్రూ. ట్రూ. సో 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఆర్ ఏం రిటర్న్ Or చేస్తుంది? ట్రూ రిటర్న్. ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ p గ్రేటర్ దాన్ ఆర్. p 15 15 గ్రేటర్ గ్రేటర్ దాన్ 50 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ p మాడ్యులో 2. 15 ని 2 modulo తో 2. డివైడ్ చేసేటప్పుడు Remainder 1 వస్తుంది. రిమైండర్ 1. కానీ ఇక్కడ నేను 1 2 ఈక్వల్ టు రాసాను. ఈక్వల్ టు ట్రూ, ఫాల్స్ అవుతుంది. ఎస్ ఫాల్స్. సో 2 కండిషన్ ఫాల్స్ అయినప్పుడు False. ఎస్ ఫాల్స్ వస్తుంది, ట్రూ కాదు. సో ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? ఓకే, సో ఆర్ బై పి. సో 50ని 15 తో డివైడ్ చేస్తున్నా. 15 3s 45, 45. రిమైండర్ 5. సో మనకి Remainder ఇక్కడ 5. క్వశ్చన్ కావాలి కాబట్టి 3 వస్తుంది. 3 నాట్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ఫాల్స్. ఫాల్సా? ట్రూ 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 నాట్. 3 అనేది 10 కాదు అంటుంది, రైటే కదా అది? True, ma'am. ట్రూ ట్రూ. సో ట్రూ. సో నెక్స్ట్ ఏముంది? ఆర్ ప్లస్ 2. ఆర్ ప్లస్ 2 50 ప్లస్ 2 గ్రేటర్ దాన్ p 52. ప్లస్ p. 15 ప్లస్ 15 30. 30. సో 52 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ట్రూ. True, సో ma'am. ఇది ట్రూ వచ్చింది. సో ఒక ట్రూ అండ్ ట్రూ. True. ట్రూ. సో మరి ఎందుకు ఫాల్స్ అని చెప్పారు? అంటే మీరు నెక్స్ట్ కండిషన్ చేయలేదు. రాలే మ్యామ్. p ప్లస్ p అవపడలేదు నాకు అలా. p ప్లస్ p కొంచెం నెట్వర్క్ స్లో ఉంది మ్యామ్. ఓన్లీ r ప్లస్ 2 వరకే రాసుకున్నాను. రిమైనింగ్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా క్లాస్ ని? సో ఫాల్స్ కాదు, ట్రూ. సో ఆర్ కండిషన్ ఎలా వర్క్ అయిందో అర్థమైందా? అండ్ ఆర్. సో అర్థమైంది అంటే నెక్స్ట్ ఆపరేటర్స్ కి వెళ్దాం, లేకపోతే మళ్ళీ ఒకసారి ఇంకా ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నెక్స్ట్ చెప్పుకుందామా? ఉన్నారా అసలు క్లాస్ లో? Yes, ma'am. దెన్ చెప్పండి. నెక్స్ట్ చెప్పుకుందామా లేదా అండ్ ఆర్ ఆపరేటర్స్ కి ఇంకో ఎగ్జాంపుల్ Yes. Yes, ma'am. Yes. నెక్స్ట్ ఆపరేటర్ చెప్పనా? Yes, ma'am. Yes, ma'am. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్స్ ఏమున్నాయి మనకి? బిట్వైజ్ ఏనా? బిట్వైజ్ ఆపరేటర్స్. Yes, ma'am.
సో బిట్ వైజ్ ఆపరేటర్స్ దేనికి యూస్ చేస్తాం? To perform on binary numbers, ma'am. సింగిల్ బిట్ బైనరీ. సో ఏమైనా ఆపరేషన్స్ బైనరీ నంబర్స్ పైన చేయాలి అనుకుంటే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూస్ చేస్తాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నవి Bitwise and బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ బిట్వైజ్ ఆర్ బిట్వైజ్ XOR. XOR. సో ఈ 3 అవైలబుల్ గా Only. ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్పే ముందు ఒక నంబర్ ఇస్తే దాన్ని బైనరీ నంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫర్ సపోజ్ టేక్ 6 ని బైనరీ నంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సో బైనరీ నంబర్స్ అంటే ఏంటి? బైనరీ నంబర్స్ లో ఎన్ని ఉంటాయి? Zeros and ones, ma'am. Zeros and one. 0 and 1. సో బైనరీ నంబర్ అంటే 0 and 1. 0 and 1 అండ్ 2 నంబర్స్ ఉంటాయి బైనరీ నంబర్స్, అవునా? సో ఏదైనా నంబర్ కి బైనరీ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత వరకు అంటే దాని కోషియంట్ 0 వచ్చినంత వరకు. సో అది ఎలానో చూద్దాం. ఇక్కడ 2 నంబర్స్ 2 తోనే ఎందుకు చేయాలి మ్యామ్ అంటే ఇక్కడ మనకు ఉన్నవి బైనరీ నంబర్స్ 2 కదా, 0 and 1. సో 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు నేను 6 ని 2 తో డివైడ్ చేస్తున్నా. 2 3s 6. రిమైండర్ 0. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన కోషియంట్ ని తీసుకొని మళ్ళీ దాన్ని 2 తో డివైడ్ చేయాలి. మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? Remainder 2 1 ones వస్తుంది. 2 రిమైండర్ 1. సో మళ్ళీ కోషియంట్ ని తీసుకోవాలి, మళ్ళీ దాన్ని 2 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 2 zeros 0 అయినా, Yes, ma'am. సో రిమైండర్ ఎంత? 1. సో నెక్స్ట్ 1. మళ్ళీ కోషియంట్ ని తీసుకొచ్చా నేను. ఎంతవరకు ఈ ప్రాసెస్ చేయాలని చెప్పాను? 0 వచ్చేంత Zero. వరకు. క్వశ్చన్ జీరో Quotient వచ్చేంత zero వరకు. అయినంత వరకు ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి రిమైండర్స్ ఏమొచ్చాయి? రిమైండర్ 1 1 వచ్చింది. 1 0. సో 0 1 1 వచ్చింది, రైట్? కానీ మనం Yes, ma'am. Yes, కన్సిడర్ ma'am. చేసేటప్పుడు బ్యాక్ నుంచి కన్సిడర్ చేయాలి. 1 1 0. సో ఇప్పుడు 6 కి బైనరీ నంబర్ 1 1 0. 0. సో కింద నుంచి పైకి కన్సిడర్ చేయాలి. సో ఇంకొక నంబర్ మేబీ 2 తీసుకుంటే ఎంత వస్తుంది? 2 కి బైనరీ నంబర్ ఎంత? 0 1 0. 0. 10 కి 1010, ma'am. 7 Yes, ma'am. 7 Zero కి triple 0 one. 111. and 9. 1001, ma'am. 1001. Okay. 100. 1010. Sorry, ma'am. 1100. Yes. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కాకుండా మనకు ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా నుంచి అయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2 అండ్ 2 పవర్ ఆఫ్ 3 అండ్ సో ఆన్. సో నంబర్ బట్టి ఎన్ని రాసుకోవాలో మనం డిసైడ్ కావాలి. నెక్స్ట్ వీటిని సాల్వ్ చేస్తే వాల్యూస్ ఏమొస్తాయి? First the 1. 2 2 power power 0 is 0 1. 1. Anything power of 2 0? power 1 is 2. 1. Anything 2 power power 0 of is 1? 1. 2. Yes. 2 4, power of 1, 4, 4, 8, 8 8. and so on. 16, so on. సో ఇప్పుడు నేను 10 కి బైనరీ నంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నా అనుకుంటే సో ఏం చేయాలి అంటే ఈ కింద వచ్చిన నంబర్స్ లో ఏమేం ఎడిషన్ చేస్తే నాకు 10 అనేది వస్తుంది? 8 8 4 and 2 2. 1 ఉంది. సో ఇందులో నేను ఏ నంబర్స్ ని ఎడిషన్ చేస్తే నాకు 10 అనేది వస్తుంది? 8 and 2. 8 plus 2, సో ma'am. 8 and 2 ఈ రెండు ఎడిషన్ చేస్తే నాకు 10 వస్తుంది, అవునా? సో నేను 8 and 2 దగ్గర 1s పెట్టుకుంటా. సో రిమైనింగ్ ఉన్నవన్నీ జీరోస్ పెట్టుకుంటా. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? 1010. 10 కి బైనరీ నంబర్ 1010 ఏనా? Yes, Yes, ma'am. ma'am. ఎస్. సో ఇలా ఈ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా ఇలా మనం ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? Yes, ma'am. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ XOR.
సో ఇందాకలానే ట్రూత్ టేబుల్ వేస్తాను, సేమ్ వర్క్ అవుతాయి. కాకపోతే వినండి, ఇక్కడ కూడా 2 సిచ్యువేషన్స్ తీసుకుంటున్నా, ఏ అండ్ బి. సో 1 వచ్చినప్పుడు మనకి అవైలబుల్ గా ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? 1 అండ్ 0నే కదా. బైనరీ నెంబర్ అంటే either 1 వస్తుంది లేకపోతే 0 వస్తుంది. 1 0 కాకుండా ఇంకేమైనా ఉండే ఛాన్స్ ఉందా? నో No, మ్యామ్. ma'am. ఎస్. సో 1 zeros నే. 1 0 తీసుకున్నప్పుడు పాసిబిలిటీస్ ఏముంటాయి? 0 Four 0 0 possibilities. 1 4 possibilities. Yes. సో 1 1 1 0 0 1 0 1 0 అండ్ 0. 0 0. సో ఇవి యూస్ చేసేటప్పుడు సో అండ్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ఆర్ యూస్ చేస్తే ఏమవుతుంది? సో అండ్ ఆపరేటర్ ఆల్రెడీ లాజికల్ ఆపరేటర్ లో వర్క్ అయినట్టే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? 2 1s ఉండేటప్పుడు 1 true return. ఎస్ 1 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ట్రూ అని ఏమి ఉండదు, 1 అండ్ 0s ఉంటాయి కాబట్టి 2 1s ఉండేటప్పుడు 1 రిటర్న్ చేస్తుంది. ఏ ఒక్కటి 0 అయినా సరే మొత్తానికి అవుట్పుట్ లో 0 వస్తుంది. అవునా? Yes, ma'am. ఓకే. ఇప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ 1 1 ఉంది. సో ఓవరాల్ రిజల్ట్ 1, ma'am. 1. నెక్స్ట్ 1 0 0 0. నెక్స్ట్ 0 1 0 0 0 0 0. 0. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్, ఇది కూడా సేమ్ లాజికల్ ఆపరేటర్ లా వర్క్ అవుతుంది. సో రెండు ఏ ఒక్కటి 1 ఉన్నా సరే ఓవరాల్ రిజల్ట్ 1 వస్తుంది. సో దాన్ని బట్టి బేస్ చేసుకుంటే 1 1 ఏమవుతుంది? 1, ma'am. 1 1. నెక్స్ట్ 1 0 1 1 0 1 1 0 0 0. 0. సో ఎక్స్ఆర్ ఎలా వర్క్ అవుతుందంటే నాట్ ఈక్వల్స్ టు లా వర్క్ అవుతుంది. తెలుసా ఎక్స్ఆర్ ఎలా వర్క్ అవుతుందో? సో అండ్ Yes, ఆర్ ma'am. అంటే కొంచెం Yes, ఐడియా ma'am. ఉంటుంది. ఎక్స్ఆర్ అంటే రెండు నాట్ ఈక్వల్స్ టు ఉండేటప్పుడు ఎక్స్ఆర్ ట్రూ రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. అవునా? Yes, ma'am. Yes, ma'am. ఓకే. దెన్ ఫస్ట్ ఏంటంటారు పాసిబిలిటీ ఏంటి? 1 అండ్ 1. సో 1 0. నాట్ ఈక్వల్స్ టు 1 Zero. అని చూసుకుంటే, వెయిట్ ఇక్కడ నేను రాస్తా. సో 1 నాట్ ఈక్వల్స్ టు 1 కండిషన్, ఈ False. కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ Zero. కదా. సో అవుట్పుట్ లో 0 వస్తుంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? 1 1 నాట్ ఈక్వల్స్ టు 0. సో 2 1 నాట్ 1 ఈక్వల్స్ టు 0 అనేది ట్రూ కాబట్టి True. ఇక్కడ 1 1 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ 0 నాట్ ఈక్వల్స్ టు 1. 1. సో 0 నాట్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ కాబట్టి సో 1 ట్రూ రిటర్న్ అవుతుంది, 1 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ 0 నాట్ ఈక్వల్స్ టు 0 0. కండిషన్ False. False. 0. ఫాల్స్ 0 కాబట్టి written out. 0 రిటర్న్ Zero. అవుతుంది. సో అర్థమైందా? Yes, ma'am. ఓకే. దెన్ చూద్దాం. 2 నంబర్స్ ఇచ్చి అందులో ఎండ్ పెడితే ఏమవుతుంది, ఆర్ పెడితే ఏమవుతుంది, ఎక్స్ఆర్ పెడితే ఏమవుతుంది? సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది 10 and 2. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నాది ఇది. 10 and 2 చేయడానికి ఫస్ట్ నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను వాటిని బైనరీ నంబర్స్ లోకి కన్వర్ట్ చేయాలా? అవునా కాదా? Yes, ma'am. ఎస్. దెన్ 10 కి బైనరీ నంబర్ 1010, ma'am. 1010 అండ్ 2 కి 0010. సో ఇప్పుడు చూసుకుంటే రిజల్ట్ ఏమొస్తుంది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏముంది? 0 0 అండ్ 0 ఉంది. సో 0 0 వచ్చేటప్పుడు అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది? If 2 are Zero false, వస్తుంది. it will be false. ఫాల్స్ వస్తుందా? Yes. ఫాల్స్ ని 0 Zero. తేనా మనం? ఓకే. నెక్స్ట్ 1 అండ్ 1 వచ్చింది. True. True. ట్రూ, ఎందుకంటే అండ్ ఆపరేటర్ 1 అండ్ 1 ఉండేటప్పుడు 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి ట్రూ. ట్రూ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే 1 తో. నెక్స్ట్ 0 అండ్ 0 0. ఫాల్స్ కాబట్టి 0. నెక్స్ట్ 1 అండ్ 0 False. 0. ఫాల్స్, సో 0. సో ఇక్కడ నేను మళ్ళీ
ఫార్ములాని వేసుకుంటా. ఫార్ములా ఏంటి మనకి? 1 2 4 8 ఇదే నా ఫార్ములా. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు దీన్ని నేను మల్టిప్లికేషన్ చేస్తా. సో ఓవరాల్ రిజల్ట్ నాకు వస్తుంది. సో 1 into 0 1 into 0 0 0 2 into 1 2 2 4 into 0 0 0 0 8 into 0 0 0. సో వచ్చిన రిజల్ట్ అంతా నేను ఎడిషన్ చేస్తే ఓవరాల్ రిజల్ట్ ఎంత వస్తుంది? 2. సో ఇక్కడ దేనికి వచ్చిందంటే 10 and 2 చేసేటప్పుడు రిజల్ట్ 2 వస్తుంది. అవునా? ఎస్ మ్యామ్. ఇప్పుడు 10 and 1 కి చేయండి, ఎంత వస్తుందో? 10 and 1 0 10 and 1 కి 0 వస్తుందా? ఎస్ మ్యామ్ 0. ఓకే, చూద్దాం ఒకసారి 10 and 1 కి చేస్తే ఏమొస్తుందో. సో 10 కి బైనరీ నంబర్ 1 0 1 0 1 0 1 0. 1 కి 0 0 0 1. 1. సో ఎండ్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు ఏమొస్తుంది? సో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ తీసుకుంటే రిజల్ట్ ఫాల్స్. ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్. రెండు ఫాల్స్ ఫాల్స్. ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్. False. సో మళ్ళీ ఫార్ములా వేసుకున్నా సరే ఏ నెంబర్ నైనా 0 తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 0 వస్తుంది. కాబట్టి మనం 10 and 1 చేసేటప్పుడు రిజల్ట్ 0 వచ్చింది. దెన్ 7 and 1 చేయండి. 7 and 1 1 మ్యామ్. సో 7 కి బైనరీ నంబర్ ఏంటి? 0 1 1 0 triple 1. ఎస్. 1 కి మళ్ళీ 0 0 0 1. సో మళ్ళీ ఎండ్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు ట్రూ అండ్ ట్రూ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్. ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. సో మళ్ళీ ఫార్ములాలో వేసుకుంటే ఏమొస్తుంది? సో 2 4 సారీ 1 2 4 8. సో మల్టిప్లికేషన్ చేస్తే 1 into 1 1, 2 into 0 0, 4 into 0 0, 8 into 0 0. సో వచ్చిన వాల్యూస్ అన్ని సమ్ చేస్తే 1 వస్తుంది. అవునా? Yes ma'am. సో ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక నెంబర్ ని 1 తో ఎండ్ ఆపరేషన్ చేసేటప్పుడు 0 వచ్చిందంటే ఆ పర్టికులర్ నెంబర్ ని మనం ఈవెన్ నంబర్ అనొచ్చు. ఈవెన్ నెంబర్. ఎస్. సో అలానే ఏదైనా నెంబర్ ని 1 తో ఎండ్ ఆపరేషన్ చేసేటప్పుడు నాకు రిజల్టెంట్ 1 వచ్చింది అంటే ఆ పర్టికులర్ నంబర్ ని నేను ఆడ్ నంబర్ అనొచ్చు. ఇవే కాదు 10 and 7 కాదు, ఏ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ ఒకటి తీసుకోండి. ఫర్ సపోజ్ 14 తీసుకోండి. 14 తీసుకొని 1 తో ఎండ్ ఆపరేషన్ చేయండి. సో కన్ఫర్మ్ గా మీకు 0నే వస్తుంది. 0 వచ్చింది అంటే ఆ పర్టికులర్ నెంబర్ ని నేను ఈవెన్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలానే ఆడ్ కూడా 7 కాకుండా ఆడ్ నెంబర్ ఏమైనా 23 తీసుకోండి, దాన్ని 1 తో ఎండ్ ఆపరేషన్ చేయండి. సో కన్ఫర్మ్ గా మీకు 1నే వస్తుంది. సో ఇలాంటి కేసెస్ ఎలా ఉంటాయంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా అడుగుతారంటే జనరల్ గా ఈవెన్ ఆడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యూజింగ్ మాడ్యులో యూజ్ చేసి రిమైండర్ ని బేస్ చేసుకొని ఒక నంబర్ ఈవెన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయకుండా ఈవెన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాంటప్పుడు మీరు ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చా? Yes ma'am. ఇక్కడ ఎక్కడైనా అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేశానా నేను? ఎస్. సో ఇక్కడ ఫార్ములా నేను ఎలా బిల్డ్ చేయొచ్చు? A and B equal to 0 అయితే ఈవెన్ అని. సో ఏ ఫర్ సపోజ్ ఇది n అనే నెంబర్ అనుకుందాం.
సో ఒక నెంబర్ని 1తో ఎండ్ ఆపరేషన్ చేసేటప్పుడు నాకు 0 వచ్చింది అంటే సో ఆ పర్టికులర్ నెంబర్ని నేను ఈవెన్ అంట. ఆ పర్టికులర్ నెంబర్ ఏంటి ఇక్కడ ఎన్నే కదా. సో నెక్స్ట్ ఏదైనా ఒక నెంబర్ని 1తో ఎండ్ ఆపరేషన్ చేసేటప్పుడు 1 వచ్చింది అంటే దాన్ని నేను ఆడ్ నెంబర్ అంట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఈవెన్ ఆడ్ అనేది చాలా బేసిక్ క్వశ్చన్. అది మీరు మాడ్యూల్లో యూస్ చేసి ఎవరైనా చేస్తారు, ఎందుకంటే మీకు ప్రోగ్రామింగ్ నేర్చుకోక ముందే ఈవెన్ ఆడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు, మాడ్యూల్లో యూస్ చేసి చేస్తామని. కానీ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎండ్ ఆపరేటర్ తెలుస్తుంది, అవునా. సో కొంతమంది ఉంటారు ఇంటర్వ్యూస్ లైక్ సబ్జెక్ట్ మీద పెద్దగా నాలెడ్జ్ ఉండదు, కానీ రేపు ఇంటర్వ్యూ ఉందనగా ఈ రోజు చిన్న చిన్న బేసిక్స్ అన్ని నేర్చుకొని వచ్చేస్తారు. సో మీరు ప్రోగ్రామింగ్ మొత్తం నేర్చుకొని వెళ్ళారు, వాళ్ళు ముందు రోజు చూసుకొని వెళ్ళారు. సో ఆయన వచ్చిన వాళ్ళు మాడ్యూల్ యూస్ చేసి మీరు కూడా మాడ్యూల్ యూస్ చేస్తే మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి. సో మీ దగ్గర కంటెంట్ ఉంది అని తెలియడానికి సో అందరూ యూస్ చేసే అప్రోచ్ కాకుండా డిఫరెంట్ గా యూస్ చేసి మీరు చేయాలి. సో దెన్ మీకు నాలెడ్జ్ ఉందని వాళ్ళకి జస్ట్ ఇది చిన్న ప్రోగ్రామే ఈవెన్ ఆడ్, సో అయినా సరే ఈయనకి జావా వచ్చు అని తెలుస్తుంది. అర్థమైందా? Yes, Yes, ma'am. ma'am. ఎస్ మ్యామ్. ఎస్. దెన్ ఆర్ ఆపరేటర్ చూద్దాం. నెక్స్ట్ సో 6 ఆర్ 2 చేస్తున్నా. సో 6 కి బైనరీ నెంబర్ ఎంత? 6 కి 0 1 1 0 0. 1 1 0 0. 0 1 1 0. 1 1 0. ఎస్. 2 కి 0 0 1 0. 1 1 0. 0. ఎస్. సో ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్? సో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది, అవునా. ట్రూ ఆర్ ఆపరేటర్ అవుతుంది. ఎస్. ఫస్ట్ 0 అండ్ 0 ఉన్నాయి, సో రెండింటి మధ్యలో ఆర్ ఆపరేటర్ యూజ్ False. చేస్తే ఏమవుతుంది? ఫాల్స్, అవునా. ఫాల్స్. సో నెక్స్ట్ ట్రూ అండ్ ట్రూ. True. ట్రూ. నెక్స్ట్ ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ. ట్రూ. ఫాల్స్ అండ్ ఫాల్స్. 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 సో మళ్ళీ ఫార్ములా వేస్తున్నా. సో 1 2 4 8. సో మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 1 into 0 0, 2 into 1 2, 4 into 1 4 4, 8 into 0 0 0. సో వచ్చిన రిజల్ట్ అన్ని ప్లస్ చేస్తే 6. 6. సో 6 ఆర్ 2 చేసేటప్పుడు రిజల్ట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. దెన్ దీని నుంచి కూడా ఒక ఫార్ములా మనం బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ 6 and 1 6 వద్దు, 8 and 1 చేయండి. 8 or 1. 8 or 1. 9 వచ్చింది మేడం. 9. సో చూద్దాం 8 కి బైనరీ నెంబర్ ఎంత? 1 0 0. 1 1 0 0 0. ఎస్. నెక్స్ట్ 1 కి 0 0 0 0 0 1. ఎస్. సో ఆర్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది? 0 0 and 1 ఫాల్స్ అండ్ 1 ట్రూ. 1. True. సో ఫాల్స్ అండ్ ఫాల్స్. False. False and false 0. Then true and false. True. True. Yes. మళ్ళీ ఫార్ములా వేస్తున్నా. 1 2 4 8. సో మల్టిప్లికేషన్ చేస్తే 1 into 1 1, 2 into 0 0, 4 into 0 0, 8 into 1 8. సో 8. ఇవన్నీ ప్లస్ ఎడిషన్ చేస్తే రిజల్ట్ 9. 9. సో 8 or 1 చేసేటప్పుడు నాకు రిజల్ట్ 9 వచ్చింది. దెన్ 3 into 1 చేయండి.
I mean 3 or 1. 3 or 1. త్రీ వచ్చింది మ్యామ్. 3 వచ్చింది మేడం. 3 వచ్చిందా? ఓకే, చెక్ చేద్దాం. 0 0 1 1. 3 కి బైనరీ నంబర్ ఇదేనా? డబల్ Yes, 0 ma'am. డబల్ ఎస్. 1 కి 0 0 0 1. 0 సో 1 రిజల్ట్ ఏమొస్తుంది? 1 True and 1 true? is 1. True. True and false? True. True. False and false? False. False. False and false. సో మళ్ళీ ఫార్ములాలో చూద్దాం. 1 to 4. 1 2 4 8. So 1 into 1 1. Then 2 into 1 2. 4 into 0 0. 8 into 0 0. సో ఇవన్నీ అడిషన్ చేస్తే రిజల్ట్ 3 వచ్చింది. సో దీన్ని బట్టి ఫార్ములా ఏమై ఉంటుంది ఈవెన్ ఆడ్ కి? మీరు చెప్పండి. రిజల్ట్ n+1 వస్తే ఆర్ చేసినప్పుడు అది ఈవెన్ నెంబర్, సేమ్ నెంబర్ వస్తే సో odd n number. అండ్ 1 చేసేటప్పుడు రిజల్ట్ ఏమొస్తే ఆ పర్టికులర్ నంబర్ ని నేను ఈవెన్ అంట, అండ్ n/1 చేసేటప్పుడు రిజల్ట్ ఎంత వస్తే ఆ పర్టికులర్ నంబర్ ని నేను ఆడ్ అంట. ఫస్ట్ వన్ n+1 వస్తుంది. సో ఫస్ట్ వన్ n+1. n plus 1. దెన్ Yes, సెకండ్ ma'am. నెక్స్ట్ n వస్తే odd. n yes, just వెరీ n. గుడ్. ఇంతే. సో n అండ్ ఆర్, ఐ మీన్ n ని 1 తో ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే n+1 రిజల్ట్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ నంబర్ ని నేను ఈవెన్ అంట. సో n ని 1 తో ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే రిజల్ట్ నాకు సేమ్ నంబర్ వచ్చిందంటే నేను దాన్ని ఆడ్ నంబర్ అంట. అంతేనా? Yes, ma'am. ఎస్. సో మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, ఆర్ ఆపరేటర్ మీకు ఏది బాగా వచ్చో అది యూజ్ చేయొచ్చు, అండ్ ఆపరేటర్ ఆర్ ఆర్ ఆపరేటర్. సో లాస్ట్ ఇంకేముంది? ఎక్సార్ కూడా చూద్దాం. Excuse me. సో ఎక్సార్ సో ఎక్సార్ దేనికి చేద్దాం? 11 అండ్ 3 చేయండి. 11 ఎక్సార్ 3. 11 కి బైనరీ నెంబర్ ఎంత? 1 1 0 0 double double 1. 1 0 double 1. 1 1. అంతేనా? 8 + 2 + 1 మనకి. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఈ నెంబర్ ఎలా వేయడమో ఫార్ములా వేసుకోండి. సో ఫార్ములా ఏంటుంది మనకి? 2^0, 2^1, 2^2 అండ్ 2^3. సో 2^0 అంటే 1, 8 వస్తుంది మ్యామ్. వెయిట్. ఓకే. సో 2^0 అంటే 1. కొంతమంది మేబీ రిసీవ్ చేసుకోలేరు కదా త్వరగా. సో 2^1 అంటే 2, 2^2 అంటే 4, 2^3 అంటే 8. సో ఈ నంబర్స్ లో ఏది మనం ఎడిషన్ చేస్తే, ఏ నంబర్స్ ని ఎడిషన్ చేస్తే మనకి 11 వస్తుందో చూసుకోవాలి. సో 8 4 2 1 లో 8 + 2 10, 10 + 1 11. అవునా? సో 8 2 1 ఈ 3 మనం ఎడిషన్ చేస్తే మనకి 11 వస్తుంది. సో ఆ 3 ప్లేసెస్ లో 1 పెట్టుకున్నా, రిమైనింగ్ 4 ఉండిపోయింది కాబట్టి ఆ 4 ప్లేస్ లో 0 పెట్టుకున్నాం. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 11 కి వచ్చి 3 కి బైనరీ నెంబర్ ఎంత? 0 0 1 1. సో 2 + 1 చేస్తే మనకి 3 వస్తుంది కాబట్టి 2 ప్లేస్ లో 1 ప్లేస్ లో 1 పెట్టుకున్నా, మిగతా 8 and 4 ప్లేసెస్ లో 0s పెట్టుకున్నా.
నెక్స్ట్ సో దీనికి ఎగ్జార్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జార్ అంటే ఎలా వర్క్ అవుతుంది? ఎగ్జార్ సేమ్ ఉంటే ఫాల్స్ మ్యామ్, డిఫరెంట్ బోత్ ఉంటే సేమ్ true. ఫాల్స్, డిఫరెంట్ బోత్ ట్రూ. అంటే డబుల్ ఈక్వల్స్ టు కి రివర్స్ ఉంటుంది, అవునా? ఎస్ మ్యామ్. బోత్ సేమ్ ఉంటే మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో బోత్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటే ఉంటేనేమో ట్రూ. ట్రూ రిటర్న్ ట్రూ అవుతుంది. రిటర్న్ ఇక్కడ అవుతుంది. ఫస్ట్ వన్ 1 and 1 సేమ్ ఉన్నాయా లేకపోతే సేమ్ కాకుండా ఉన్నాయి? సేమ్ మ్యామ్. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుందా ఫాల్సా? ఫాల్స్. సేమ్ ఉంటే ఫాల్స్. సో 0. నెక్స్ట్ మళ్ళీ 1 and 1 ఫాల్స్. 0. ఫాల్స్. సో 0 and 0 ఫాల్స్. 0 మీన్ yes. 1 and 0 1. 1. సో మళ్ళీ దీన్ని నేను నెంబర్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1 to 4 మళ్ళీ ఫార్ములా మల్టిప్లై వేసుకోవాలి. చేయాలి. 1 2 4 8. 8. సో మళ్ళీ దీన్ని నేను మల్టిప్లై చేస్తున్నా. 1 into 0 0. 0. 2 into 0 0. 4 Zero. into 0 0. 0. 8 into 1 8. 8. సో ఇవన్నీ ఎడిషన్ చేస్తే 8. 8. సో 11 XOR 3 చేసేటప్పుడు నాకు రిజల్ట్ 8 వచ్చింది. సో ఇప్పుడు 12 XOR 1 చేయండి. 12 XOR 1 13 మ్యామ్. 13 వచ్చిందా? చూద్దాం. సో 12 కి 13 ma'am. బైనరీ నంబర్ 13. ఓకే 13. 1100. 1100. నెక్స్ట్ 1 కి 001. 001. 0001. సో దీనికి ఎగ్జార్ చేస్తే 0 and 1. Let's take 0 not 1. equals to 1. Condition? True. ma'am. True. Yes. 0 not equals to 0. False ma'am. False. 1 not equals to 0. True ma'am. True. True. 1 not equals to 0. True. 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 So True. మళ్ళీ ఫార్ములా చూద్దాం. 1 2 4 8. సో మళ్ళీ నేను మల్టిప్లై చేస్తున్నా. సో 1 into 1 1. 0 into Zero. 2 0. 4 into 1 4. 8 into 1. 8. సో ఇవన్నీ ఎడిషన్ చేస్తే 13. 13. సో 12 into 12 and 1 కి నేను ఎగ్జార్ ఆపరేషన్ చేస్తే నాకు 13 వచ్చింది. దెన్ 19 and 1 చేయండి. 19 and 1. $18 వస్తుంది. సో 19 కి బైనరీ నంబర్ ఏంటి? వన్ 0011. సో చూద్దాం 19 కి బైనరీ నంబర్ ఏంటో. సో డైరెక్ట్ గా వేస్తున్నా నేను. 1 2 4 8 అండ్ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకుంటున్నా ఎందుకంటే ఇది పెద్ద నెంబర్ కదా. సో 16 కూడా వేసుకున్నా. సో దీన్ని బట్టి ఏవి ప్లస్ చేస్తే నాకు 19 వస్తుంది. 16, 2 and 1 ma'am. 16 to 1. 16 to 1. 16 plus 2 18, 18 plus 1 19. సో రిమైనింగ్ 0. సో 1 1 కి బైనరీ నంబర్ అన్ని జీరోస్, జస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది మాత్రం 1. సో దీనికి నేను ఎగ్జార్ చేస్తున్నా. 1 నాట్ ఈక్వల్స్ టు 1 False. ఫాల్స్. 1 నాట్ ఈక్వల్స్ టు 0 True. True, ma'am. ట్రూ. 0 నాట్ ఈక్వల్స్ టు 0 False ma'am. False. 0 not equals to 0 and False. 1 not equals to 0. True. 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 సో మళ్ళీ ఫార్ములాలో 1. వేసుకుంటే 1 2, 2 4, 4 8 and 16. సో దీన్ని నేను మల్టిప్లై చేస్తే సో 1 into 0 0, 2 into 1
2, 4 into 0, 0, 8 into 0, 0, 16 into 1, 16. 16. సో ఇవన్నీ 16 plus ఎడిషన్ 2. చేస్తే 16 plus 2, 18. 18. 18. సో దీన్ని బట్టి ఫార్ములా చెప్పండి. n XR 1 N ఈవెన్ అయితే చేస్తే XOR n ప్లస్ 1 NX, sorry. n n ప్లస్ plus 1 అయితే n 1 plus 1 చేస్తే ఈవెన్ ఈవెన్ మ్యామ్. ఈవెన్ నంబర్. n - Then 1 వస్తే ఆడ్ మ్యామ్. Yes. n minus 1 వస్తే odd. So that's it. క్లియరా? Yes, ma'am. సో టైం కూడా అయిపోయింది. షిఫ్ట్ ఆపరేటర్స్ రేపు చెప్పుకుందాం. సో ఈ రోజు చెప్పిన లాజికల్ ఆపరేటర్స్ అండ్ బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఒక నంబర్ ఇస్తే బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి, అంతా క్లియరా? ఎక్కడైనా డౌట్ ఉందా? డౌట్స్ ఏం లేవా ఇంకా? మ్యామ్ వన్ So, డౌట్ మ్యామ్. చెప్పండి. మ్యామ్ ఇప్పుడు 19 XR 1 చేసినప్పుడు 18 వస్తుంది కదా మ్యామ్, అది ఒక వేరియబుల్ అట్లా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చా మ్యామ్? 18 ఎస్ మ్యామ్. వాడుకోవచ్చు. ఓకే మ్యామ్. సో ఆ నంబర్ నీకు తెలిస్తేనే కదా నువ్వు ఆ నంబర్ ని బేస్ చేసుకునే కదా ఈవెన్ ఆర్డర్ చెప్పగలుగుతున్నావు. అంటే ఆ నంబర్ ని నువ్వు ఏదో వేరియబుల్ లో స్టోర్ చేసుకోవడమో లేకపోతే ఆ నంబర్ ని డైరెక్ట్ గా నువ్వు చెక్ చేయడమో ఏదో ఒకటి అయితేనే కదా నువ్వు ఈవెన్ ఆర్డర్ లేకపోతే ఇంకేమైనా చెక్ చేయ. ఈ రిజల్ట్ ని ప్రింట్ చేయాలంటే మరి ఎలా చేస్తావు? ఆ నెంబర్ ఉంటేనే కదా. సో ఆ నెంబర్ ని నువ్వు డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే మేడం. సో ఇంకా నోట్స్ క్లియర్ గా అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా అనిపిస్తుందా? నో మ్యామ్, క్లియర్గా ఉంది మ్యామ్. ఓకే. అర్థం అవుతుంది మేడం. ఇంకా క్లాస్ ఫాస్ట్ గా కానీ స్లోగా కానీ ఏమైనా అనిపిస్తుంది? మ్యామ్ క్లాస్ ఫాస్ట్ గా వెళ్తున్నారు లేకపోతే స్లోగా వెళ్తున్నారు? సో ఈ స్పీడ్ పర్లేదు అంటే ఓకే, లేదా ఫాస్ట్ చేయండి అంటే కొంచెం ఫాస్ట్ చేస్తా, లేదా కొంచెం స్లో చేయమంటే స్లో చేస్తా. కొంచెం స్లోగా చెప్పండి మ్యామ్ నెక్స్ట్ టైం. ఇంకా కొంచెం స్లో చెప్పాలి. ఎస్ మ్యామ్. ఓకే. సో ఓకే, ఏం డౌట్స్ లేవంటే క్లాస్ ఎండ్ చేద్దాం. ప్రాక్టీస్ కి ఏం క్వశ్చన్ లేవు ఈరోజు కదా మేడం? ఈరోజు ప్రాక్టీస్ కా? సో ఇమ్మంటే ఇస్తాను. సో ఇప్పుడు ఇవ్వండి మ్యామ్. అయిన వాటిల్లో క్వశ్చన్స్ కన్నా రేపు నేను షిఫ్ట్ అండ్ యూనరీ ఆపరేటర్స్ చెప్తా కదా. సో మొత్తం Yes, ma'am. ఆపరేటర్స్ అన్ని చెప్పిన తర్వాత మీకు సూడో కోడ్స్ పంపిస్తా, ఒక 10 అలా. సో అవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు Okay, వరకు ma'am. అయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏం లేవు. సో రేపు నేను షిఫ్ట్ అండ్ యూనరీ ఆపరేటర్స్ చెప్తా, దెన్ సూడో కోడ్స్ పంపిస్తా, మీరు రేపు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే మ్యామ్. Okay, ఒకటి ma'am. నేను Okay, ఎక్స్ప్లెయిన్ ma'am. చేస్తాను Okay, ma'am. ఎలా చేయాలి అని. సో నెక్స్ట్ నుంచి మీరు చేయొచ్చు ఈజీగా. ఈ రోజుకైతే రెస్ట్ తీసుకోండి. Okay. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. సో ఏం డౌట్స్ లేవు కదా? No, ma'am. ఓకే. నో మ్యామ్. ఓకే, బాయ్. Bye, ma'am. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.